హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బయటికి వెళ్తున్నామండి. అంటే ఎక్కడికంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంటారు కదా, నుమాయిష్, అక్కడికి వెళ్తున్నాము. నేను మా పాప వెళ్తున్నామన్నమాట. ఈరోజు అక్కడ వీడియో తీసి మీకు చూపిస్తానండి. అక్కడ నుమాయిష్ అనేది ఎలా జరుగుతుంది, ఎలా వెళ్ళాలి, అదేవిధంగా అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా కొనవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో ఉంటుందన్నమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, నేను కూడా ఫస్ట్ టైం అనమాట నుమాయిష్కి వెళ్ళడం. మేము సిటీకి వచ్చి 20 ఇయర్స్ అయింది, 21 ఇయర్స్ అయింది. ఇంతవరకు నేను నుమాయిష్కి వెళ్ళలేదండి. అంటే వీలు పడలేదన్నమాట నాకు. ఈ సంవత్సరం ఎలాగో అలా వీలు చేసుకొని వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉందనేది నేను చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయొచ్చు అనమాట. అయితే మేమిప్పుడు ఎల్బీ నగర్ వచ్చేసాము. గుర్రంగూడ నుంచి ఎల్బీ నగర్ బస్కి వచ్చామండి. అక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి మెట్రోకి వెళ్తామన్నమాట. తొందరగా అయిపోతుందన్నమాట జర్నీ. అంతేకాకుండా మెట్రో స్టాప్ ఏంటంటే కరెక్ట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గరే ఉందన్నమాట. గాంధీ భవన్ స్టాప్ అనేది. అక్కడ నుంచి ఒక 2 మినిట్స్ వాక్ అంతే. आगे से सावधान रहें ताकि ये गलती से दरवाजे के बीच में ना फंस जाए। Next station, Victoria Memorial. Doors will open on the left. Tarvati station, Victoria Memorial. మెట్రో దిగేసి మనము మెట్లు ఎటువైపు అయితే దిగుతామో అటువైపే ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది ఉంటుందన్నమాట. రోడ్డు క్రాస్ చేయాల్సిన పని కూడా లేదు. ఇటువైపు నుంచి ఇలా నడుచుకుంటూ వస్తే ఇవన్నీ షాప్సేనండి. బయట కూడా చాలా షాప్స్ ఉంటాయి. మనకు కోటిలో ఎలా ఉంటాయో అలాగే ఉంటుందన్నమాట. ఇంకా రేట్స్ కూడా అంతే చెప్తున్నారు. బార్గెనింగ్ చేయాలనుకుంటా నాకు తెలిసి. వాళ్ళైతే టూ మచ్ రేట్స్ చెప్తున్నారు. అంటే నేను బేగం బజార్లో షాపింగ్ చేస్తాను కదండి, నాకు ఎక్కడైనా ఎక్కువే అనిపిస్తాయి అన్నమాట రేట్లు అనేవి. చాలా టూ మచ్గా చెప్తున్నారు. మేబీ బార్గెనింగ్ చేయాలేమో. కాకపోతే చూస్తున్నాం అనమాట జస్ట్ అంతే. ఇంకా కొంచెం 4 కావడానికి ఇంకొక 5 మినిట్స్ ఉందన్నమాట. బయట కూడా ఎలా ఉంది అనేది మీకు చూపించడానికి నేను వీడియో అనేది తీస్తున్నాను అనమాట. 2-3 ప్లేస్లలో కూడా అడిగి చూసాము. రేట్లు అయితే ఎక్కువే ఉన్నాయి బయట కూడా. ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనము లోపలికి టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇలా ఉంటుంది. మొత్తం 4 గేట్లు ఉంటాయన్నమాట. అక్కడ ఏ గేట్ నుంచి అయినా వెళ్ళొచ్చు అనమాట. ఇది మాత్రం ఇది సెకండ్ గేట్ అనమాట. మనకి సెకండ్ గేట్ నుంచి ఎంట్రన్స్ అయ్యాము. ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్తామన్నమాట. ఇలా ఇలా ఉందన్నమాట. లోపల ఇక్కడ చూసారు కదా, క్యాష్ ఓన్లీ. కార్డు కానీ ఏది కానీ పనిచేయదు అనమాట. ఫోన్పే కానీ ఏది పనిచేయదు. ఇది 4th గేటు. టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. మేము ఇట్లా లైన్లో నిలబడి టికెట్ తీసుకున్నాము. ఈ టికెట్స్ అనేవి అక్కడ వాళ్ళే తీసేసుకుంటారు. మళ్ళీ ఏమంటే లోపలికి మనం ఎంటర్ కాగానే వాళ్ళు లోపలికి తీసేసుకుంటారనమాట. తర్వాత ఇప్పుడు లోపలికి అడుగు పెట్టాము. ఒక సైడ్ నుంచి నేను వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఇదంతా తిరగాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఫస్ట్ ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇలా వచ్చేసాము సైడ్కి. ఇప్పుడు 4 o'clock అవుతుంది కదా, పెద్ద రష్ ఏమీ లేదండి. కానీ రాను రాను రష్ అనేది చాలా పెరిగిందనమాట. అంత రష్లో షాపింగ్ కూడా చేయలేము మనము. చూడడమే ఉంటుందన్నమాట. కొంచెం తొందరగా ఎర్లీగా వెళ్తేనే షాపింగ్ అనేది మంచిగా అవుతుంది. టాప్స్ అన్నీ ఉన్నాయండి. మనకు లేని ఐటమ్ అనేది లేదనమాట. మనమే ఆలోచించి చూస్ చేసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే మనకు రెగ్యులర్గా దొరికే ఐటెం కాకుండా కొంచెం డిఫరెంట్ ఐటమ్ అనేది చూస్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే నుమాయిష్లో మనకు రెగ్యులర్గా ఈ టాప్స్ కానీ, టీషర్ట్స్ కానీ, పిల్లలు ఆడుకునేటివి కానీ అన్నీ రెగ్యులర్గా దొరుకుతాయండి మనకి. ఎక్కడైనా బేగం బజార్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి కదా. కోటిలో కానీ బేగం బజార్లో కానీ ప్రతి ఒక్క షాపింగ్ మాల్లో కానీ దొరుకుతాయి అన్నమాట. ఇది చూసారు కదా, ఇది ట్రైన్ అనమాట. ఒకవేళ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, చేతగాని వాళ్ళు ఉంటారు కదా, ఈ ట్రైన్ అనేది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఇందులో ఎక్కితే గనక ఒక 10-15 మినిట్స్లో మనకు మొత్తం నుమాయిష్ మొత్తం క్లియర్గా చూపించేస్తారనమాట, నడవాల్సిన పని లేకుండా అందులో ఎక్కితే. అయితే నేను అనేది ఏంటంటే, ఇక్కడ రాజస్థానీ, ఆగ్రా, కాశ్మీర్, గుజరాత్, కేరళ, తమిళనాడు అన్ని వెరైటీస్, ఆల్ వెరైటీస్ ఆఫ్ క్లాత్స్ కానీ,
దాన్ని ఏమంటారు వస్తువులు కానీ అన్నీ ఉన్నాయండి. అవి నాకు కొనుక్కోవడం కరెక్ట్ అనిపించింది అనమాట. ఎందుకంటే మనం ఆ ప్లేస్లలోకి వెళ్ళలేము. వెళ్ళినా కూడా ఇంత మంచిగా నీట్గా షాపింగ్ అనేది చేయలేము కదా. అది ఆ వస్తువులు అనేది ఇక్కడ కొనుక్కోవాలి అనిపించింది నాకు. ఎందుకంటే రెగ్యులర్గా మన దగ్గర టాప్స్, టీ షర్ట్స్ ఇవన్నీ మన దగ్గర రెగ్యులర్గా చెప్పులు ఇవన్నీ ఉంటాయి. మన దగ్గర లేని చెప్పులు, లేని బట్టలు కొనుక్కుంటే బెటర్ అనిపించింది అనమాట. ఈ స్వెటర్స్ ఇవన్నీ చూసారు కదా, అవి కూడా చాలా చీప్ రేట్‌కే ఉన్నాయన్నమాట. 500కి 2 ఇస్తున్నారు. 300కి ఒకటి కొంటే 300 అంట, 2 కొంటే 500 అంట. ఇవి హెయిర్ బ్యాండ్స్ అనమాట పిల్లలకి. ఇవి కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయినాయి కదా, ఇవి కూడా అమ్ముతున్నారనమాట. లేని ఐటెమ్ అంటూ లేదండి. ఓపిక చేసుకొని తిరిగితే మాత్రం నైట్ 10, 11 వరకు కూడా చాలా షాపింగ్ ఉంది. మనకి ఇంకా కాళ్ళు నొప్పెట్టి అంత అలసట ఉంటుంది కాబట్టి మనమంతా తిరగలేం గానీ తిరగలేం నిజానికి చెప్పాలంటే. సగం అయితే ఖచ్చితంగా తిరుగుతామనమాట. ఇంకో రోజు ఇంకొక సగం పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. అంత షాప్స్ ఉన్నాయండి. చిన్న పిల్లలవి ఇవి. చిన్న పిల్లలకు హెయిర్ బ్యాండ్స్ అవి ఉంటాయి గదా, ప్లక్కర్స్ అవన్నమాట. నాకు తెలిసి ఇక్కడ టైం వేస్ట్ చేయడం వేస్ట్ అనిపించింది. ఇవి చూడండి, ఇది కాశ్మీర్ వెళ్ళినప్పుడు అట్లా స్వెటర్స్ అనమాట. సిమ్లా కానీ కాశ్మీర్ కానీ వెళ్ళినప్పుడు ఈ స్వెటర్స్ అనేవి వాడుకోవాలి. ఇట్లాంటివి కొనుక్కోండి. ఇట్లాంటివి కొనుక్కుంటే ఏంటంటే మనం ఎప్పుడైనా అక్కడికి షాపింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ఫ్రాకు బాగుంది కదా, ఇలా ఫ్రాక్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ ఇలా ఉన్నాయి. మంచిగా నీట్గా ఉన్నాయి. క్లాత్ కూడా సూపర్గా ఉందండి. రేట్లు మాత్రం కొంచెం ఎక్కువే అనిపించాయి నాకైతే. ఇంకా బార్గెనింగ్ అనేది కరెక్ట్గా చేయాలి మనము. ఒక్కో దగ్గర అయితే ఫిక్స్డ్ రేట్లు పెట్టారండి. మా అమ్మాయి నా ఫ్రాక్ ఆకర్షించిందనమాట, చూస్తుంది. నాకైతే ఈ ఫ్రాక్ నచ్చింది. ఈ ఫ్రాక్ కొనమని చెప్పాను నేను, లాంగ్ ఫ్రాక్ కాకపోతే. కానీ చాలా నీట్గా ఉంది. క్లాత్ కూడా డీసెంట్గా ఉందండి. చూసారు కదా, ఇట్లా బొమ్మలకు వేసి ఉన్నాయి. ఒకటి 800, 2 కలిపి 1500 అనుకుంటా. 2 కొంటే 1500 అనుకుంటా. ఒకటి 800 అన్నారు. ఇక్కడ ఉన్న చూడండి, దాన్ని తలపై పెట్టారు, పాప తలపై ఇట్లా ఉందన్నమాట. ఫ్రాక్ క్లాత్ కూడా చాలా స్మూత్గా డీసెంట్గా చాలా బాగుంది. మనం ఇది మంచి మంచి షాప్లలోకి వెళ్ళి కొనాలంటే కనీసం 2000 చెప్తారు ఆ ఫ్రాక్కి. ఇది ఐస్ క్రీమ్ ఎలా ఉంది చూడండి. అందులో నుంచి జనాలు కూడా కనిపిస్తున్నారు. అంత గ్లాస్గా సూపర్గా ఉంది. ఇట్లా కింద వచ్చి పడుతూ ఉందన్నమాట. వేడి వేడి ఐస్ క్రీము కొంటున్నారు. ఏదైనా ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా ఎక్కువ రేట్ అండి. మీరు పిల్లల్ని తీసుకువెళ్ళే ముందల 1కి 2 సార్లు ఆలోచించుకొని వెళ్ళండి. ఇది చిన్నపిల్లల ఫ్రాక్స్ అనమాట. ఇలా వేసి ఉన్నాయి. ఒక ఫ్రాక్ వచ్చేసి 149 రూపాయలు, అంటే 150 రూపాయలు అనుకోండి. చాలా చీప్ అనిపించాయి ఇవి కూడా నాకు. ఇవి వచ్చేసి కుర్తా పైజామా అంటారు కదా చిన్నపిల్లలకి, అవన్నమాట. పోచంపల్లి డిజైన్ కానీ కాటన్, నార్మల్ కాటన్ కానీ చాలా బాగా అనిపించినాయి అనమాట ఇవి కూడా. వీళ్ళు అంతా పెద్ద పెద్ద షాపుల వాళ్ళే ఇక్కడ మాల్స్ పెట్టారండి నాకు తెలిసి. అంటే దేశంలో ఉన్న పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళవే ఈ మాల్స్ అని నాకు అర్థమైందనమాట. కర్టెన్స్, ఇక్కడ కర్టెన్స్, సోఫా కవర్స్, ఫ్రిడ్జ్ కవర్స్ ఫేమస్ అనమాట ఈ షాప్ అనేది. చాలా దగ్గరలోనే ఉందన్నమాట. మనం గేట్ నెంబర్ 4 నుంచి ఎంటర్ అవుతాం కదా, చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ ఇట్లాంటివి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే రేర్ పీసెస్ ఇవి మనకు దొరికేటివి. ఇట్లా టీ షర్ట్స్ ఇట్లాంటివి మాత్రం చాలా మనకు ఎక్కడైనా దొరుకుతాయి కదండి, పెద్ద వెరైటీ ఏం లేదు. కాకపోతే ఇవి కూడా 250కి ఒకటి ఇచ్చారనమాట. రేట్ చాలా తక్కువే ఉంది. 250కి మనకు బయట ఏమొస్తుందండి. బయట ఇవి షాప్లలో కొనాలంటే ఖచ్చితంగా 400 పెడతారు. ఇది కాలికట్ కేరళ వాళ్ళ చిప్స్, అలాగే హల్వా అవి ఉంటాయి కదా, అవి ఇక్కడ పెట్టారనమాట. ఇట్లాంటివి ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనకు దొరకవు కాబట్టి ఇట్లాంటివి ట్రై చేసి చూడాలన్నమాట. ఎందుకంటే ఇవి వాళ్ళు కొబ్బరి నూనెతో చేస్తారనమాట స్పెషల్గా. ఇవి గ్లాస్ ఐటమ్స్. చాక్స్ పెట్టుకునేది చూసారు కదా, ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చిందండి అది. ఇక్కడి నుంచి అయితే రాబుద్ది మాత్రం కాలేదు నాకు, నేను నిజం చెప్తున్నా. అంత బాగుంది ఐటమ్ అంతా, ఎంత బాగుందో అసలు. ఒక్క ఐటమ్ కూడా తీసేసే ఐటమ్ లేదనమాట. వీళ్ళంతా ఎంత బాగా నీట్గా సర్దుకొని పెట్టుకున్నారో చూడండి. మొత్తం గ్లాస్ ఐటమే.
ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా నీట్గా, దుమ్ము అనేది కూడా లేదండి అసలు. మనం నార్మల్గా వేరే షాపులలోకి వెళ్ళిన, రెగ్యులర్ షాపులలోకి వెళ్ళిన దుమ్ము అనేది ఉంటుంది, కానీ ఇక్కడ దుమ్ము అనేది మాత్రం అస్సలు లేదనమాట. ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉన్నాయి షాప్స్. ఇవి గ్లాసులు, మామూలుగా మనం కూల్ డ్రింక్స్ కానీ మందు కానీ తాగే గ్లాసులు అనమాట. చూడండి ఫ్లవర్ వాజ్ ఎంత బాగున్నాయో. ఇట్లా తీసుకోవాలనిపించింది అనమాట నాకు. ఇలా చాలా బాగుంది ఐటమ్ అయితే. నాకైతే ఈ షాప్లో నుంచి బయటికి అస్సలు రాబుద్ది కాలేదండి. చాలాసేపు ఈ షాప్లోనే ఉన్నాను. కన్నుల పండుగగా ఉంది చూడ్డానికైతే. డైనింగ్ సెట్స్ అన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనము డెటాల్ కానీ అవి పెట్టుకుంటాం కదా వాష్ బేసిన్ దగ్గర, అవి పోసుకోవడానికి బాటిల్స్ ఇవన్నమాట. బయట ఇవి పెట్టారు, లోపలేమో గ్లాస్ ఐటమ్ పెట్టారనమాట వాళ్ళే. కప్స్ ఇవి కాకుండా ఇంకొక దగ్గర ఉన్నాయండి, చూపిస్తాను. ఎంత బాగున్నాయో అసలు ఆ కప్స్ అయితే. ఇవి ఇది కాశ్మీరీ వాళ్ళవి తివాచీలు అంటారు కదండి, అవి అనమాట. ఆ షాప్ అనమాట. ఎంత బాగున్నాయో ఇవి కూడా, చాలా బాగున్నాయండి. ఎంత నీట్గా అసలు. మనం ఇవి అక్కడ వెళ్ళి కొనాలన్నా కూడా చాలా రేట్లు ఉంటాయి. 800 నుంచి స్టార్టింగ్ ఉందండి అదైతే. ఇవి కూడా చూసారు కదా, వుడ్ వర్క్తో తయారు చేసినవి అన్ని షో పీసెస్. ఎంత బాగున్నాయో, నాకు ఇది కూడా బాగా నచ్చాయండి. ఇట్లాంటి రేర్ పీసెస్ మనం కొనుక్కోవాలన్నమాట. కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ మనం ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు దొరకకపోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఇట్లా ఎగ్జిబిషన్స్ పడినప్పుడు ఇట్లాంటి పీసెస్ అనేవి కొనుక్కోవాలన్నమాట. ఇట్లా షోకి పెట్టుకునే షో పీసెస్ ఉంటాయి కదా. ఇది ల్యాండ్ ఫోన్, ఎప్పటిదో ఉంటుంది కదా, ల్యాండ్ ఫోన్ అనమాట అది. ఇదేమో గ్రామఫోన్ అంటారు కదా, చిన్న సైజులో ఉన్న గ్రామఫోన్ అనమాట. ఇది కూడా షోపీస్ లాగా చాలా బాగుంది. ఇట్లా బైసికిల్స్, రిక్షా, ఇట్లా చిన్నగా మంచిగా రెడీ చేసి బాగున్నాయి అన్నమాట. ఇట్లాంటి పీసెస్ ట్రై చేయండి మీరు కనుక వెళ్తే. కొంగలు అట్లా చాలా బాగా అనిపించాయి అన్నమాట ఇవి నాకు. తర్వాత ఇక్కడ కప్స్ అనమాట. ఈ కప్స్ బాగున్నాయండి, లైట్ వెయిట్గా ఉన్నాయి. మనం ఇట్లా డీమార్ట్లో ఇక్కడ చూస్తే కనుక బాగా వెయిట్ ఉంటున్నాయి. కొనబుద్ధి కాలేదు నాకు అక్కడ, ఎందుకంటే అంత వెయిట్ పట్టుకొని ఏం తాగుతామని చెప్పేసి నార్మల్ కప్సే తీసుకున్నాను. కానీ ఇవి లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. ఇవి టీ కప్స్. చూడండి ఎంత బాగున్నాయో టీ కప్స్ అసలు. ఇట్లాంటి డిజైన్ మనకి ఎక్కడెక్కడైనా అమ్ముతారా? ఎంత నీట్గా ఉందో ఆ డిజైన్ అనేది. ఇట్లాంటివి చూస్ చేసుకోవాలనిపించింది నాకైతే అసలు. ఎందుకంటే ఇట్లాంటివి మనకి ఇక్కడ దొరకవు, దొరికినా కూడా చాలా ఎక్స్పెన్సివ్. అది ఎంత అండి, 300కి 6, హాఫ్ డజన్ 300 అనమాట. బాక్స్ చేసిస్తారు వాళ్ళు. ఇవి చెప్పులు. ఇట్లాంటివి చూడండి, ట్రై చేయండి, వెరైటీగా ఉంటాయి కదా. మనకు ఇక్కడ చార్మినార్ సైడ్ వెళ్తే కూడా ఉంటాయన్నమాట అవి. ఇవి ఈ సోఫా పైన ఇట్లా వేసుకుంటారు కదా దిండులు, అవన్నమాట. చాలా బాగుంది వర్క్, అవి నీట్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. చూడండి జనాలు పెరిగారు కదా, కొంచెం రష్ పెరిగింది. మేము 4 o'clockకి వచ్చినప్పుడు రష్ లేకుండా, ఇప్పుడు 4:35 అవుతుంది కదా, కొంచెం రష్ పెరిగిందనమాట. ఇందాక చూపించిన ఐస్ క్రీమ్ ఉంది కదా, అది తింటున్నారు ఈ పాపలు, వీడియో తీశాను. ఇది రేమండ్ షాప్ అండి. అందరూ పెడతారండి. శాన్సూయి వాళ్ళు పెట్టారు, రేమండ్ వాళ్ళు పెట్టారు, ఆప్కో వాళ్ళు పెట్టారు, మస్కట్ వాళ్ళు ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు. మస్కట్ వాళ్ళవి అయితే 4-5 ఉన్నాయన్నమాట. ఇట్లా మేము బాదం మిల్క్ అనేది ఒకటి తీసుకున్నాము. తీసుకొని అది ఇవన్నీ రేట్లు ఎక్కువే ఉన్నాయండి. ఇది బయట 40 రూపాయలు కదా, ఇక్కడ 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఫుడ్ ఐటమ్స్ మాత్రం రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మీరు పిల్లల్ని తీసుకెళ్ళకపోవడమే బెటరు. ఒకవేళ తీసుకెళ్తే మాత్రం ఇప్పించాల్సిందేనండి, తప్పదని. ఇంకా ఎమ్మటి ఒక వాటర్ బాటిల్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఫుడ్ ఐటమ్స్ మాత్రం కొంచెం చూసి తీసుకోండి, ఎందుకంటే అన్ని రేట్లు, చాలా రేట్లు ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి రేట్లు. ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇవి టాప్స్ అంటున్న ప్లాజాస్ 200కి ఒకటి అనమాట. ప్లాజాస్ చీపే అనిపించినాయి, బాగున్నాయి, క్లాత్ కూడా బాగున్నాయి అనమాట. ఇవేమో మసాలా అంట. ఈ మసాలా వేసి ఏమైనా ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ అక్కడ చూపిస్తున్నారు అనమాట. మనకి ఇట్లా క్యాబేజీ కానీ, కాలీఫ్లవర్ కానీ,
అట్లా ఫ్రై చేసుకొని చూపిస్తున్నారనమాట. ఇది కూడా బాగా అనిపించింది నాకు. ఇవి ఐరన్ కడాయిలు బాండీలు టూ మచ్ రేట్ పెట్టారు అసలు. మేము మొన్ననే కొన్నాము 250కి ఒక పెంకు. వాళ్ళు 280 చెప్తున్నారండి. అసలు తగ్గేది లేదంట. అవి టూ మచ్ రేట్లు ఉన్నాయి. అవైతే కొనకండి అస్సలు. ఎందుకంటే మనకు బయట ఈజీగా దొరికేవి మనం అస్సలు అందులో కొనొద్దనమాట. ఇదేమో మురుకులు చేసేదంట. ఇట్లా చేస్తున్నారనమాట. చేసి చూపిస్తారు మనకు అక్కడే. అది ఎట్లా పెట్టుకోవాలి ఏంది అని చెప్పేసి అట్లా చేసి చూపిస్తున్నారనమాట. రేటు కూడా చాలా తక్కువే ఉందండి. ఇది ప్లాస్టిక్ది అనమాట. ఈజీగా వస్తుంది అనమాట. మనకు అంత హార్డ్ లేకుండా ఈజీగా వస్తుంది. ఇది రేట్ అనేది ఇక్కడ ఉందండి. చాలా చీపే ఉంది. అది రేటు కూడా కనిపిస్తలేదు నాకు. ఇదేమో కూరగాయలు కట్ చేసుకునేది. అందులో అట్లా పెట్టి కట్ చేయాలంట. అన్ని మిషన్స్ ఇట్లా ఇవి బయట మనం షాప్లలో కూడా చూస్తూ ఉంటాంలేండి. ఇవన్నీ ఇట్లా ఒలిచి పెట్టుకున్నారు. వీళ్ళ ఓపికకే మెచ్చుకోవాలండి అసలు. ఇవన్నీ ఇట్లా చేసి చూపిస్తున్నారు. మనకి షాప్లలో ఇట్లా చేసి ఎవరు చూపించరు కదా. ఇంకా పాప్కార్న్ రెడీ అవుతుంది. ఈ ఫుడ్ ఐటమ్స్కు మాత్రం చాలా డిమాండ్ ఉంది. రేట్లు కూడా ఉన్నాయండి. ఎందుకంటే తిరిగి తిరిగి అలసిపోతారు కదా. ఫుడ్కి మాత్రం చాలానే పెడుతున్నారు జనాలు. ఎక్కడ చూసినా ఫుడ్ దగ్గర మాత్రం చాలామంది ఉన్నారు. ఇది లోపల ఏదో జరుగుతుందండి. లోపల మరి వీడియో గేమ్స్ ఆడిస్తున్నారో ఏంటో కానీ నాకు అర్థం కాలేదు. పైన ఉన్న బోర్డు మాత్రం నేను వీడియో తీసుకున్నాను. అయితే ఇక్కడ పక్కనేమో ఇట్లా పూల్ లాగా కట్టారనమాట. చిన్నపిల్లలకి ఇందులోకి పంపించేసి వాళ్ళు అటు ఇటు తిరుగుతారనమాట కాసేపు. ఇది కూడా టికెట్ అనుకుంటా. టికెటే ఉంది. ఫ్రీగా ఎందుకు తీసుకెళ్తారండి వాళ్ళు అందులోకి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇట్లా ఎక్కిచ్చేసి దాన్ని కొంచెం అటు ఇటు కాసేపు అట్లా తిప్పుతుంది అనమాట. అదొక ఎంజాయ్ వాళ్ళకంతే. ఏదేమైనా పిల్లలు తీసుకెళ్తే మాత్రం కొంచెం తీసుకెళ్ళండి. డబ్బులు తీసుకెళ్తేనే వాళ్ళకు ఎంజాయ్, మనకు ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళని ఎంజాయ్ చేపిస్తేనే మనం ఏమైనా కొనడానికి చూడడానికి చూస్తారు వాళ్ళు. ఇది వచ్చేసి ఇట్లా మనము మెడకు పెట్టుకుంటున్నారు కదండి. ఇప్పుడు ప్లెయిన్ శారీస్ కట్టుకుంటే కనుక నగలేం పెట్టుకోకుండా అది మెడకు పెట్టుకుంటే సరిపోతుందనమాట. అది చాలా చీపేనండి. 200 300 ఉంటుంది అది అంతే. అట్లా పెట్టుకొని తగిలించుకుంటారనమాట. ఎక్కువ ముస్లిమ్స్ చేస్తారు అవి. ముస్లిమ్స్ బాగా తొడుగుతారనమాట. ఇది వచ్చేసి ఆర్గానిక్ హెర్బల్ ప్రోడక్ట్స్ అంట. ఇది కూడా అమ్ముతున్నారనమాట. ప్రతి ఒక్కటి ఉందండి. లేని ఐటమ్ అనేది లేదు. మరి వీళ్ళు ఎట్లా టెండర్ పెట్టుకుంటారో, ఎట్లా షాప్ కొనుక్కుంటారో నాకైతే అర్థం కాలేదు. కానీ ప్రతి ఒక్క ఐటమ్ ఉందన్నమాట. ఇవి షో పీసెస్ అన్ని 50 రూపీస్ అంట. ఆల్ ఐటమ్స్ ఇట్లా పెట్టేశారు. అన్ని షో పీసెస్ అనమాట. ఇవి దర్వాజాలకు తగిలించుకునేటివి, దర్వాజా బయట తగిలించుకునేటివి ఉంటాయి కదా, అవన్నీ అవే అనమాట మొత్తం. ఇది బాగా నచ్చిందండి నాకు. మనము డోర్ బయట కనుక మనము ఇట్లా బోర్డు పెట్టించుకోవాలి అనుకుంటే ఇట్లా వాళ్ళు డెకరేషన్ చేసి ఇస్తారు మనకి. మన పేర్లు రాసి, మనం ఏ పేరు రాయమంటే ఆ పేరు రాసి డెకరేషన్ చేసి ఇస్తారు. ఇది మనం తగిలించుకోవడం జస్ట్ హ్యాంగింగే అనమాట. ఇది వచ్చేసి 500 అనమాట. ఇట్లా రాస్తే చిన్నదాని మీద కీ చైన్ మీద కూడా రాసి ఇస్తున్నారు. అట్లా రాస్తే 100 రూపాయలు అనమాట. బాగుంది కదా. నాకు ఇది బాగా నచ్చిందనమాట. ఇట్లా మన పేరు రాసి ఇస్తారనమాట. మంచి చిన్న డెకరేషన్ చేసి ఫ్లవర్ వేసి అట్లా పేరు రాసి ఇస్తారనమాట. ఇదేమో కీ చైన్స్ అనమాట. దీనిపైన రాసిస్తే 100 రూపాయలు, బోర్డు పైన రాసిస్తే 500 అనమాట. ఇక్కడ గోకుల్ చాట్ వాళ్ళు కూడా పెట్టారనమాట. షాప్ పెట్టారు. అందులో వెళ్ళి కట్లెట్ అనేది తీసుకొని ఒక ప్లేటే తీసుకొని ఇద్దరం షేర్ చేసుకొని తిన్నామండి, నేను మా పాప. ఎందుకంటే అది 120 రూపీస్ అనమాట ఒక ప్లేటు. ఇది వచ్చేసి అసలైన ఎగ్జిబిషన్కి అందాన్ని తీసుకొచ్చే అదేంటంటే ఇదే కదండి, పిల్లలకి ఉత్సాహాన్ని ఇచ్చేది. అసలు ఈ వీడియో సౌండ్ ఆఫ్ చేయకపోతే గోల గోలగా ఉందండి. అసలు ఎంత గోల అంటే అంత గోల. పిల్లలు అబ్బబ్బబ్బబ్బా ఎట్లా అరుస్తున్నారో అసలు. అందులోకి ఎక్కిన తర్వాత పిల్లలు అట్లే అరుస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా అట్లే అరుస్తున్నారండి. అంత గోలగా ఉంది. అంత ఇక్కడికి వచ్చిన తర్వాతే అస్సలు ఎగ్జిబిషన్ అనేది నాకు కనిపించింది అనమాట. అవన్నీ షాప్స్ అవంతా రెగ్యులర్ ఎక్కడైనా ఉండేది ఫుడ్ షాప్స్, కానీ
ఇక్కడికి వచ్చిన తర్వాతే అసలైన అందం అనేది ఇదేనండి. అసలు ఎగ్జిబిషన్కి రియల్ లుక్ అంటే ఇదే. ఇక్కడే నాకు చాలాసేపు ఉన్నామన్నమాట. మేమేమీ ఎక్కలేదు కానీ అట్లా వాళ్ళు అంతా ఎంజాయ్ చేస్తుంటే అట్లా చూస్తూ అలా ఉన్నామన్నమాట అంతే. ఇదంతా ఎగ్జిబిషన్కి ఒకవైపు అండి. ఇంకొక వీడియోలో చూపిస్తాను. వీడియో లెంతీ అయిపోతుంది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకు కామెంట్ అనేది పెట్టండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా వెళ్తూ ఉంటే నాకు ఒక కామెంట్ అనేది పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.